హాయ్ అండి. ఈరోజు మీకు పక్కా కొలతలతో చికెన్ పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తానన్నమాట. సో దీనికి మాత్రం మనకి బోన్లెస్ అయితే బాగుంటుందండి. చికెన్ బోన్స్తో అయితే మనకి ముక్క కొరికేటప్పుడు తెలియదు, అదే బోన్లెస్ అయితే మనకి బాగుంటుంది తినేటప్పుడు. సో నేనైతే 250 గ్రామ్స్తో చేశాను. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినట్టే చాలా కొంచెంతో చేయండి. ఎక్కువైతే మళ్ళీ అది బాగా రాకపోయినా పాడైపోతుంది కదా, అందుకే 250 గ్రామ్స్ పావు కేజీ చికెన్తో చేసుకుంటే సరిపోతుందనమాట. అది శుభ్రంగా క్లీన్ చేసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చిన్న లైట్గా ఉప్పు పసుపు వేసుకోండి. ఉప్పు కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం యాడ్ చేస్తాం కాబట్టి. సో ఆ రెండు వేసుకొని మనం కొంచెం పక్కనే ఉండి ఎక్కడికి వెళ్ళిపోకండి, మళ్ళీ అది మాడిపోతుంది. సో అది అలా వేయించుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. నేను పల్లి నూనె వేసుకున్నాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం చూస్తూ చేయండి, లేదంటే ముక్క మాడిపోతుందనమాట. అది చేసినప్పుడు కొంచెం చూడండి, మనకి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు చేయండి. మరి ఎర్రగా అయిపోయినా సరే బాగోదు, ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. ఇది ఇలా వేగుతుంది. ఈలోపు మనం నిమ్మకాయ రసం రెడీ చేసుకుందామండి. నేనైతే పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 3 తీసుకున్నాను, అదే చిన్న సైజు నిమ్మకాయలు అయితే 5 తీసుకోండి. ఇది పిక్కలు లేకుండా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఈ కలర్లో వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసరికి మనకి కచ్చబచ్చగా ఉండాలి, ప్యూర్గా పేస్ట్ చేసుకున్న బాగోదు అది. ఇది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలన్నమాట. చిన్న మంట మీద వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తే మనకి అన్నంలో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుందనమాట. ఇది ఇలా వేయించుకునేటప్పుడు ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. చూడండి, చెక్క లవంగాలు పువ్వు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకోవాలి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అండ్ ఇలాచీ కూడా వేసుకోవాలి, నేను తర్వాత వేసాను, అది మీకు చూపించలేదు. వేసుకునే మెంతులు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేయండి, లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది, మొత్తం పిక్కలంతా పాడైపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ అయితేనే ప్రమాదం, కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు ఈ పౌడరు మన ఉప్పు కారం వచ్చేసి మీ ఇంట్లో ఆడించుకుంటారు కదా, ఆ కారం అయినా పర్వాలేదు, లేదంటే మనం ఆవకాయ అది పెట్టేటప్పుడు తీసుకుంటాం కదండి, అదైనా వేసుకొని కలుపుకోవాలన్నమాట. చల్లారిపోయాక కలుపుకోవాలంటే వేడి మీద కలుపుకుంటే పాడైపోతుంది. మీరు తినేటప్పుడు కూడా స్పూన్ ఏదో పెట్టుకోండి, చేతులు అవి పెట్టారంటే అది అనవసరంగా పాడైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు బయట పెట్టుకున్నా పర్వాలేదంటే ఉంటుంది, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మీకు ఒక 4-5 మంత్స్ వరకు వస్తుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కేజీ 2 కేజీలు అలా తీసుకుంటే మీకు ఒక 4-5 మంత్స్ వరకు ఉంటుంది. సో ఇది పావు కేజీ కాబట్టి అంతేం అవసరం ఉండదు. సో చూడండి, నేను ఇక్కడ ఉప్పు కారం చల్లారిపోయాక వేసుకున్నాను. ఇది మనకి 1-2 రోజులు పోయాక ఇదంతా ముక్కకి పట్టుకొని చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ స్టైల్లో చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇది సెకండ్ టైం చేశాను, నాకు చాలా బాగా కుదిరిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అండ్ మీరు కూడా చేయండి, మర్చిపోవద్దు. బాయ్.